బీహార్లో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. తొలి దశలో 64.66% ఓటింగ్ నమోదైంది. పలుచోట్ల అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగింది. కేంద్ర ఎన్నికల సంఘం పనితీరుకు పోలింగ్ శాతమే నిదర్శనమని సిఈసి అన్నారు. బీహార్లోని 121 నియోజకవర్గాల్లో గురువారం పండగ వాతావరణంలో జరిగిన ఓటింగ్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సుమారు 65% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వినోద్ సింగ్ గన్సియాల్ తెలిపారు. తుది గణాంకాలతో ఇది కొద్దిగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక లక్కీసరాయ్, సారణ్ వంటి చోట్ల స్వల్ప తోపులాట్లు మినహా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని చెప్పారు. గతసారి ఎన్నికలో 57.29% పోలింగే నమోదైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో 3 పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అంటూ సీఎం రేవంత్ చేసిన కామెంట్స్ పైన బీజేపీ నేతలు విమర్శల వాగ్బానాలు సంధిస్తున్నారు. ఎక్కడ ఎన్నికలు వచ్చినా కూడా ముస్లిం టోపీ పెట్టుకోవడం, పాకిస్తాన్ను పొగడం కాంగ్రెస్కు అలవాటుగా మారిందన్నారు. తన వరకు వస్తే తలైన నరుక్కుంటా కానీ ముస్లిం టోపీ పెట్టుకోను మాత్రం ఓట్లు అడుక్కోను అని కీలక వ్యాఖ్యలు చేశారు. कांग्रेस है तो मुसलमान है, कांग्रेस है तो आपकी इज्जत है. जब कांग्रेस नहीं है अब कुछ नहीं है. ఇక కాంగ్రెస్ వాళ్ళు గెలుచులేదు గెలవని తెలుసు వాళ్ళకు కూడా. ఇవాళ మనం మీటింగ్ పెట్టుకుంటే పర్మిషన్ క్యాన్సిల్ చేసారు. మీటింగ్ పెట్టుకోదట ఇచ్చిండ్రు, క్యాన్సిల్ చేసారు, ఇచ్చిండ్రు, క్యాన్సిల్ చేసారు. నేను చెప్పిన నీ పర్మిషన్ తీసుకొని సంకల పెట్టుకో, ఇంకెక్కడ పెట్టుకో. అరే పాత బస్తీకి పోయి భాగ్యలక్ష్మి గుడి మీటింగ్ పెట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ. దూరబండ మాది, జూబ్లీహిల్స్ మాది. పక్కా వస్తా, వచ్చి తిడతా. నీ పర్మిషన్లు గిర్మిషన్లు జంటనై భారత్ మాతాకి జై, జై శ్రీరామాని గర్జిస్తాం, గాంధిస్తాం. ఈ జూబ్లీహిల్స్ గడ్డ మీద ఆ కాషాపు జెండాను రెప్పరెప్పలు ఆలిస్తామని చెప్పి వచ్చినన్నా. మీకు ఏం నొప్పని నాకు అర్థం కాలే. కాంగ్రెస్ వాళ్ళకు భయం ఏంటంటే వాళ్ళకి తురుకోలకు జోకులు మొదలు పెట్టారన్న, టోపీ పెట్టుకుని మొదలు పెట్టారు, పాకిస్తాన్ జోకులు మొదలు పెట్టారు. నాకు గుర్తొస్తుందన్న, ఎందుకంటే నాకైతే అలవాట్లేదన్న. నేను నా ధర్మాన్ని కాపాడుతానన్న, హిందూ ఓట్ బ్యాంక్ తయారు చేయడానికి కష్టపడతానా, ఇంకో మతాన్ని కించపరచానా. ఆ టోపీ పెట్టుకుని ఓట్లు అడిగే రోజు వస్తే నా తల నరుక్కుంటే తప్ప నేను టోపీ పెట్టుకున్నాను. సీఎం రేవంత్ రెడ్డిపై ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ నేతలు కంప్లైంట్ చేశారు. ముస్లింస్పై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను సీరియస్గా తీసుకుని ఆయనపైన చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ నేతలు మండలి ప్రతిపక్ష నేత మసూదనాచారి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, షకీల్, మైనారిటీ నేతలు ఫిర్యాదు చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం కాలేజీలు బంద్ చేసిన యాజమాన్యాలపైన విద్యార్థులు, తల్లిదండ్రులు బగ్గుమంటున్నారు. సర్కారు ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ ఎంత, తల్లిదండ్రులు కట్టే మిగతా ఫీజులు ఎంత అనే చర్చ మొదలైంది. కాలేజీలో చదువుతున్న పిల్లలందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదని, లక్షలకు లక్షలు ఫీజులు చెల్లిస్తున్నామని ప్రభుత్వం పేరు చెప్పి కాలేజీలు బంద్ చేయడం ఏంటనే ప్రశ్నలు పేరెంట్స్ నుంచి, స్టూడెంట్స్ నుంచి వస్తున్నాయి. అయితే ప్రభుత్వం రీయింబర్స్మెంట్ ఇస్తలేదని కాలేజీలు బంద్ చేస్తే చదువులు పాడైపోవా అనే భయాలు తల్లిదండ్రులు, స్టూడెంట్స్లో వ్యక్తమవుతున్నాయి. ఇంటర్నల్ ఎగ్జామ్స్, సెమిస్టర్ ఎగ్జామ్స్ తరచూ వాయిదా పడడం, రిజల్ట్స్ ఆలస్యం అవ్వడం, చదువులు క్వాలిటీ లేకపోవడం పైన ఆందోళన నెలకొంది.
తెలంగాణ ప్రభుత్వంతో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు భేటీ అయ్యాయి. ప్రైవేటు ఇంటర్, డిగ్రీ కాలేజీ యాజమాన్యాలు సమావేశం నిర్వహించారు. స్కాలర్షిప్ పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని సర్కారుతోటి ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు చర్చలు జరిపారు. చివ్వెంలో బస్సు ప్రమాదంలో మరణించిన బాధితులకు వికారాబాద్ జిల్లా కేంద్రంలో శ్రద్ధాంజలి ర్యాలీ నిర్వహించారు. ఆలంపల్లి నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో వివిధ కాలేజీ విద్యార్థులు, వైద్యులు, రాజకీయ నేతలు, స్థానికులు పాల్గొన్నారు. బాధితుల కుటుంబాల పట్ల సానుభూతి వ్యక్తం చేసిన ప్రజలు ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా రోడ్డు భద్రతపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాజకీయ నాయకులు మాట్లాడుతూ ప్రజల ప్రాణాల భద్రతపై ప్రభుత్వం మరింత దృష్టి పెట్టాలని, రోడ్ల అభివృద్ధితో పాటు రవాణా నియంత్రణపైన ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. సార్లు జరిగింది ఈ యాక్సిడెంట్ అనేది. ప్రజానాయకులలో ఏ మాత్రం చిన్న కదలిక కూడా లేదు. వీళ్ళు అనుకుంటారు మనం ఎలక్షన్స్ అప్పుడు వికారాబాద్ లో ఉండి ఎలక్షన్స్ లో ఓటు ఎప్పించుకొని బంజారాహిల్స్ లో పోతాం, వికారాబాద్ రోడ్లు అవసరం లేదు అని, మళ్ళీ గెలుస్తామా గెలవమా తెలియదు, 5 ఏళ్లలో దోచిన వరకు దోచుకొని వెళ్ళిపోవచ్చు వికారాబాద్ నుంచి అనుకుంటున్నారు. కానీ ప్రజలలో ఒక అవేర్నెస్ వచ్చింది, ఇది ఇంతటితో ఆగదు, రోడ్లు ఇప్పటికైనా స్టార్ట్ చేయాలి. ఒక్కొక్కరు చనిపోవడం, దాదాపుగా 400 మంది చనిపోయినా మీ లోపల స్పందన లేదు. 24 మంది చనిపోయినా కనీసం చనిపోయిన వాళ్ళకి ఒక అంబులెన్స్ ప్రొవైడ్ చేసేలేని సిచ్యువేషన్ లో ఉంది. ఏ గవర్నమెంట్ అయినా, గవర్నమెంట్ మారుతుంది, ప్రజల పరిస్థితులు మారతలేవు. మీరు అనుకుంటున్నారు మేము మళ్ళా ఎలక్షన్ వచ్చేంత వరకు మాకు ఏం జరగదు అని. ఇట్లాంటి పొజిషనే కంటిన్యూ అయితే ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాలా, మేము వికారాబాద్ రోడ్ లో కాదు మీ ఇంటి రోడ్ని ముట్టడిస్తాం, మీ ఇంటిని ముట్టడించి మా రోడ్లను మేము సాధించుకుంటాం. మేము వెనుకకు తగ్గేది లేదు. మీరు ఇప్పుడైనా ఇమ్మీడియట్ గా రోడ్లు స్టార్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. మంది చనిపోవడం జరిగింది. ఒక కుటుంబానికి 5 లక్షలు 7 లక్షలు ఇస్తామని చెప్తున్నారు. నీ ఇంట్లోకి వెళ్ళి ఇవ్వండి, ఏమి తెచ్చి ఇస్తలేరు మీరు. ఒక కుటుంబానికి 1 కోటి రూపాయలు అని చెప్తున్నాం మేము. ఈ రోడ్ల కోసం ఈ రోడ్ల మీద పడి మేము చచ్చిపోతుంటే మీరు ఇట్లనే చూస్తూ ఉంటారా? మా అన్ననే హెడ్ కానిస్టేబుల్ ఉండే రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయిండు. అదే దళిత రోడ్ల పడి చనిపోయిండు. మా అన్న చనిపోయిన వెంటనే మా అమ్మగారు చనిపోయారు. మా అమ్మ చనిపోయిన వెంటనే 1 year కి మా తండ్రి గారు చనిపోయారు. ఈ రోజు ఈ రోడ్డు మీద పడ్డా నేను ఒక్కనే నా కుటుంబంలో. నా బాధ మీకు తెలుస్తుందా? నా బాధ మీ ఇంట్లో జరిగి ఉంటే, మీ ఇంట్లో కూడా ఇదే పరిస్థితి జరిగి ఉంటే మీకు తెలుస్తుంది. ఇవాళ మీరు ఎన్ని 100 కోట్లు సంపాదించినా రక్తాలు తాగుతున్నారని గుర్తుపెట్టుకోవాలి. రోడ్డు మీద పడి చచ్చిపోతున్నటువంటి ప్రజల రక్తాలు మీరు 100 కోట్లు సంపాదించుకొని రేపొద్దున మీరు టేబుల్ భోజనం వేసుకొని తింటున్నారని గుర్తుపెట్టుకొని మనం చేస్తున్నాను. దయచేసి రోడ్లు వేయండి. మీకు సిగ్గుజనం ఉంటే రోడ్లు వేయండి. 21 మంది చనిపోవడం జరిగింది. ఈరోజు వికారాబాద్ పట్టణంలో అనేక మంది విద్యార్థులు ఈ రోడ్డు గురించి రోడ్డెక్కారు. చాలా సందర్భాల్లో అనేక రకాల యాక్సిడెంట్లు జరిగినాయి. హైదరాబాద్ నుంచి బయటికి వెళ్లేటువంటి అనేక రహదారులు, చాలా రహదారులు ఉన్నాయి. అన్ని రహదారులు కూడా డెవలప్ అయినాయి. కేవలం వికారాబాద్ కు సంబంధించినటువంటి రోడ్డు మాత్రమే ఈరోజు డెవలప్ కాకుండా ఉన్నది. మరియు దీన్ని నేషనల్ హైవే కిందికి ప్రకటించారు. ప్రకటించిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ అనేక సందర్భాలుగా డబ్బులు రిలీజ్ చేసినప్పటికీ కూడా భూసేకరణ జరగలేదు, కాబట్టి రోడ్డు విస్తరణ జరగలేదనేటువంటి మాట వాస్తవము. దీన్ని గమనించినటువంటి అనేక ప్రభుత్వాలు, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చి దాదాపు 2 సంవత్సరాలు పూర్తయినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా, ఈ చెట్లు ఇప్పటివి కావు, నిజాం కాలం నాటివి. ఈ చెట్ల యొక్క వయసు కూడా పూర్తయింది. గతంలో నాలపురం చెందినటువంటి సర్పంచ్ నరసింహ గారి మీద ఒక చెట్టు కూలి ఒక కారు మీద పడిన తర్వాత ఆయన మరణం చెందినటువంటి విషయం మనమందరం కూడా ఇదే చెవెళ్ల ప్రాంతంలో జరిగింది. ఎందుకు జరిగింది? చెట్ల యొక్క వయసు పూర్తి అయిన కారణంగా ఆ చెట్లు కూడా పడిపోయే దశకున్నాయి. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న కోర్టులకు కానీ పర్యావరణ ప్రేమికులకు కానీ, మీ అందరు కూడా గమనించాలి, ఈ చెట్ల వయసు కూడా పూర్తి అయింది. ఒకవేళ నిజంగానే కోర్టుకు ఒకవేళ వీటి పట్ల ఉంటే చెట్టుకు 100 చెట్లు నాటించే విధంగా తీర్పునివ్వాలే తప్ప ఈ యొక్క రోడ్డు విస్తరణ పనులను ఆపకూడదు అనేటువంటి విషయాన్ని నేను ఈ పత్రిక ముఖంగా నేను వారికి తెలియజేస్తున్నాను.
సంవత్సరాల క్రితం వికారాబాద్ జిల్లా ప్రజలు స్పందించాల్సిన అవసరం ఉండే. 10 సంవత్సరాల లేట్ గానైనా ఎంతో వందల మంది ప్రాణాలను హైదరాబాద్ పోలీస్ అకాడమీ నుంచి వికారాబాద్ మీదుగా తాండూరు మీదుగా బీజాపూర్ వెళ్లాల్సిన హైవే ఎందుకు మన్నెగూడ నుంచి పరిగి మీదుగా వెళ్ళింది? ఇదంతా కూడా వికారాబాద్ జిల్లా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రోడ్డు కోసం భూముల సేకరణ జరిగింది, ల్యాండ్ అక్విజిషన్ జరిగింది, అయినా గానీ ఎందుకు రోడ్డు వేయలేరు? రోడ్డు విస్తరణ కాలేదు. బీజాపూర్ హైవేకు ముంబై హైవేకు లింక్ శాంక్షన్ అయింది. మన్నెగూడ మీదకెళ్లి వికారాబాద్ తాండూరు మీదుగా జైరాబాద్ లో కలవాల్సిన లింక్ హైవే ఇక్కడ రాకుండా ఉండడానికి గల ప్రధాన కారణం 10 సంవత్సరాలుగా ఈ జిల్లా నేలుతున్నటువంటి ఎవరైతే పెద్దలు ఉన్నారో ఆ పెద్దలే కారణం. ఈ వందల మంది ప్రాణాల బలిదానానికి కూడా వాళ్ళే కారణం. నిజంగా వికారాబాద్ జిల్లా ఫార్మేషన్ టైంలో మొయినాబాద్, శంకర్పల్లి, చేవెళ్లే మండలాలతో కలుపుకొని మా జిల్లా డిమాండ్ ఉండే. ఈ జిల్లా కానియకుండా కుట్రలు చేసిండ్రు. అంటే ఇక్కడ జిల్లా ప్రజలు అభివృద్ధి చెందినటువంటి మండలాలు ఈ జిల్లాలు ఉంటే జిల్లా అభివృద్ధి చెందుతుంది, ఎడ్యుకేషనల్ హబ్ అవుతుంది, వ్యాపారానికి వెసులుబాటు అవుతుంది, రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. ఈ విధంగా జనాలు చైతన్యమవుతారు. ఆ చైతన్యమైతే మా రాజకీయాలు సాగాయి, వాళ్ళ పప్పులు ఉడకాయని గమనించి అభివృద్ధిని అడ్డుకున్నటువంటి కోటేరు ప్రభుత్వంపైన వైసీపీ చీఫ్ మాజీ సీఎం జగన్ ఫైర్ అయ్యారు. గూగుల్ విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీ చేశాడని విమర్శించారు. అసలు చంద్రబాబు చేసింది ఏముందని ప్రశ్నించారు. సింగపూర్ నుంచి కేబుల్ తీసుకురావడానికి అంకురార్పణ చేసింది వైసీపీ అని, అదానీ గూగుల్కు 2022లో నోయిడా డేటా సెంటర్ అగ్రిమెంట్ ఉందన్నారు. ఆ రోజు అడుగులు వేశాం కాబట్టి ఇప్పుడు గూగుల్ వస్తుంది అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చంద్రబాబు చేస్తున్న అత్యంత దరిద్రమైన పని అని మండిపడ్డారు. మంచి చేయకపోగా చెడు చేస్తున్నాడని విమర్శించారు జగన్. విద్యార్థుల గురించి, యువకుల ప్రాధాన్యత గురించి, రాజకీయాలలో భవిష్యత్తు గురించి, నిజంగా ఎక్కడైనా కూడా కల్ముషం లేని రాజకీయాలు ఎక్కడైనా స్టార్ట్ అయ్యేటి ఎక్కడైనా ఉంటే రాజకీయ నాయకుడు పలానివాడు అని చెప్పి ఎవరైనా కూడా గర్వకారణంగా ఫలానివాడు మా నాయకుడు అని చెప్పుకునే పరిస్థితి ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ అవుతుందని అంటే దాని బీజం పడాల్సింది కరెక్ట్గా యువత నుంచి బీజం పడాలి. ఒక యంగ్స్టర్ రేపొద్దున గొప్పగా ఎదిగి భావి ప్రపంచంతో పోటీపడి ఉద్యోగాలన్నది తాను సంపాదించుకునే పరిస్థితిలో అవలీలగా సంపాదించుకునే పరిస్థితిలోకి తాను పోగలిగే పరిస్థితి ఉందా లేదా అన్నది ఏ యంగ్స్టర్కైనా కూడా ఫస్ట్ అడగాల్సిన ప్రశ్న మన మనస్సాక్షిని. మనము యంగ్స్టర్స్గా మన పాత్ర అన్నది ఎంత క్రిటికల్ అన్నది గుర్తుపెట్టుకుంటాం. కారణం ఏంటంటే మనం మార్చకపోతే ఈ వ్యవస్థ మారదు. మనం మార్చడానికి అడుగులు ముందుకు వేస్తేనే ఈ వ్యవస్థ మారుతుంది. మనం చూసేసి ఉన్నట్టు వదిలేసినామనంటే ఈ వ్యవస్థ ఎప్పటికీ లాగానే. మొట్టమొదటిసారిగా అడుగులు పడింది నిజంగా మన టైంలో పడ్డాయని చెప్పి మాత్రం గర్వంగా. గూగుల్కి సంబంధించి క్లారిఫికేషన్ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏ రకంగా క్రెడిట్ చోరీ చేస్తాడు అనేది కూడా చెప్పింటే, డేటా విశాఖపట్నంకు రావాలా కదా, వస్తేనే కదా డేటా సెంటర్ అనేది వచ్చేది. ఆ డేటా అనేది సింగపూర్ నుంచి కేబుల్ తీసుకొచ్చేదానికి అంకురార్పణ చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగింది. కాబట్టి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 300 మెగావాట్లకు సంబంధించి డేటా సెంటర్కు శంకుస్థాపన చేశాం. అదానికి గూగుల్కు ఆ రోజుల్లోనే 2022లోనే నోయిడాలో గూగుల్తో కలిపి నోయిడాలో ఆల్రెడీ డేటా సెంటర్ అదాని ఆల్రెడీ కట్టాడు. దానికి సంబంధించి శంకుస్థాపన 2023లో జరిగింది. తర్వాత సింగపూర్ గవర్నమెంట్కు 2020 శంకుస్థాపన చేసిన రోజే తర్వాత 3-4 నెలలకే 2022లోనే సింగపూర్ గవర్నమెంట్కి లేఖ కూడా రాసినాం. కేబుల్ అక్కడి నుంచి వచ్చేదానికి మాకు ఫెసిలిటేట్ చేయండి. అవన్నీ జరిగితే ఈరోజు గూగుల్ వస్తూ ఉన్నాం. డేటా సెంటర్లో అసలు కట్టాలి అని అంటే ఫస్ట్ డేటా రావడానికి కేబుల్ కావాలి కదా. మెడికల్ కాలేజీలో అన్నిటికన్నా నిజంగా చాలా అతి దరిద్రమైన పని చంద్రబాబు నాయుడు ఏదైనా చేస్తా ఉన్నాడంటే ఇది. నిజంగా అసలు మంచి చేయకపోతే చేయకపోయి కనీసం చెడు చేయడం అన్నదానికి మనకి ఇంతకన్నా దరిద్రం ఏదైనా ఉంటుందో నాకు అర్థం కాదు. కట్టిందిలా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా 1923 నుంచి 2019 దాకా అంటే మన ప్రభుత్వం వచ్చేదాకా రాష్ట్రంలో ఉన్న మొత్తం మెడికల్ కాలేజీలు ఎన్ని అంటే 12. గవర్నమెంట్ రంగంలో ఉన్న మొత్తం మెడికల్ కాలేజీలు ఈ 12 కాలేజీలకు చంద్రబాబు నాయుడు చేసింది 0. రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు ఎన్ని అంటే గవర్నమెంట్ 12. చంద్రబాబు నాయుడు 12లో ఏమైనా ఒకటన్నా చేశాడంటే అది లే, ఒకటి చేయాలి. నిజంగా మెరుగైన ఉద్యోగాలు ఎక్కడొస్తాయి తెలుసా? సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్స్లో వస్తాయి ఉద్యోగాలు. ఇవన్నీ ఇంత కష్టపడితే మనం క్రియేట్ చేయగలిగినవి ఇంతే. సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్స్లో మనం గన ప్రమోట్ చేయగలిగితే క్రియేట్ చేయగలిగిన ఎంప్లాయ్మెంట్ ఒక విప్లవం. అన్నిటికన్నా ఇంకొకటి బిగ్గెస్ట్ ఏం తెలుసా? 62% ఆఫ్ ద పాపులేషన్ వ్యవసాయం మీద ఆధారపడ్డ పాపులేషన్. వ్యవసాయం ఒక్కటి గన కుదేలైపోతే 62% జనాభా ఉపాధి ఉండదు. చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి వచ్చే మాటలు అయితే వ్యవసాయం అన్నది దండగా అనే మాటలు వస్తాయి. కానీ వ్యవసాయాన్ని పండగగా మార్చిన పరిపాలన ఎక్కడైనా జరిగింది అని అంటే మన ప్రభుత్వం.
రాష్ట్రంలో రాక్షస పాలన చేస్తున్న చంద్రబాబు ప్రజలను తిరిగి కష్టాల్లోకి నెట్టేస్తున్నారని అన్నారు వైసీపీ నేత పేర్ని నాని. పెత్తందారీ మనస్తత్వంతో ప్రజలకు వైద్యం విద్య దూరం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు కొడుకు లోకేష్ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారన్నారు. జగన్ పర్యటనకు వెళ్తే ఎవరు ప్రాణాలు తీయొద్దని లోకేష్ వెటకారంగా మాట్లాడుతున్నారు. మీ పర్యటనలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు మీకు గుర్తుకు లేదా అని ప్రశ్నించారు. ప్రజా శ్రేయస్సు, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చటమే లక్ష్యంగా, సంకల్పంగా జీవితాన్ని ప్రారంభించి అనేక ఒడిదుడుకుల్ని, అనేక వేధింపుల్ని, కక్ష సాధింపుల్ని అన్నిటినీ కూడా భరిస్తూనే ఆయన ప్రజా జీవితంలో ప్రజలకి మరింత చేరువ కావాలి. అసలు ప్రజల కోరికలేంటి, ప్రజల ఆశయాలేంటి, ప్రజల లక్ష్యాలేంటి, వారు పాలకుల నుంచి లేదా తమ ఎన్నుకున్న ప్రభుత్వాన్ని నుంచి ఏం ఆశిస్తున్నారు, ఏం కోరుకుంటున్నారు అనేటువంటి విషయాల్ని క్షుణ్ణంగా ప్రజలకు చేరువుగా చేరుకుని ప్రజలిచ్చిన అధికారం ద్వారా నెరవేర్చాలనేటువంటి గొప్ప సంకల్పంతో 8 సంవత్సరాల క్రితం ప్రజా సంకల్ప యాత్ర అని చెప్పని ఒక లక్ష్యంతో, ఒక సంకల్పంతో ఇదే రోజున ప్రారంభించి ఇప్పటికి 8 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దాన్ని ఒక అంత గొప్ప లక్ష్యంతో, సంకల్పంతో దాన్ని ప్రారంభించి 3648 కిలోమీటర్లు తన అడుగుల్ని అడుగు వేసుకుంటూ ప్రయాణం చేసి 2516 గ్రామాల ద్వారా ప్రజల్ని పలకరిస్తూ ప్రజల యొక్క ఆలోచనల్ని, ప్రజల యొక్క మనసుని గుర్తెరిగి లేదా తెలుసుకుంటూ ముందుకు సాగుతూ ప్రజల నుంచి తనేం విన్నాడు, తనేం చేయబోతున్నాడు, దాన్ని ఎలా చేయబోతున్నాడు, ప్రభుత్వాల నుంచి వారు ఏమీ పొందలేకపోయేటువంటి విషయాల్ని ప్రజల మనసులో కూరుకొని చరిత్రలోనే మొదటిసారిగా 175 నియోజకవర్గాల్లో 151 నియోజకవర్గాల్లో విజయాన్ని సాధించి తద్వారా ఇచ్చిన ప్రతి హామీని 100 రోజుల్లోపు పూర్తి చేయటమే కాకుండా చెప్పని అనేక విషయాలను కూడా కదరా ప్రజల కోరుకున్నటువంటి ప్రభుత్వం. కూటమిపైన వైసీపీ నేతలు విషం చిమ్ముతున్నారని మంత్రి పార్థసారథి అన్నారు. మంత తుఫాను పంట నష్టపోయిన కూటమి ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపిస్తుందని చెబుతున్న వైసీపీ నేతలు ఆ లెక్కలు తప్పని రుజువు చేయాలన్నారు. తమ ప్రభుత్వం చెప్పిన లెక్కలు తప్పని రుజువు చేస్తే దేనికైనా సిద్ధమని, వైసీపీ చేస్తున్న ఆరోపణలు తప్పు అయితే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మోంతా తుఫాన్ ప్రెడిక్టెడ్ డేట్కి 6 రోజుల ముందు, 6 రోజుల తర్వాత వారి పార్టీ నాయకులందరూ కూడా బెంగళూరులోనో, హైదరాబాద్లోనో, మద్రాసులోనో సేద తీరుతూ తుఫాన్ అంతా ఎలిసిపోయి సమస్యలు ఏమీ లేవు అన్నప్పుడు కలుగుల్లో నుంచి ఎలుకల్లాగా బయటకు వచ్చి ఈరోజు రోడ్డు మీద పడి బీభత్సం సృష్టించి రైతుల పట్ల, ప్రజల పట్ల కపట ప్రేమని ఏ విధంగా ప్రదర్శిస్తున్నారో మనందరం కూడా చూస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా భయపడుతున్నారు. ఎందుకు వస్తున్నారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అసలు రోడ్డు మీదకి? ఈ తుఫాన్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఆ 2 రోజులు ముందు కానీ తర్వాత కానీ కనీసం ఆ మొహం చూసి కనీసం ఒక వాటర్ బాటిల్ అని అందించారని చెప్పేసి అసహించుకున్న పరిస్థితులు కూడా మనం చూసాం. నేను అడుగుతా ఉన్నాను, ఇతర రాష్ట్రాల్లోని నాయకులు కానీ తటస్థులు ఎవరైతే ఉంటారో, లేదు మన రాష్ట్రంలోని తటస్థులైనా సరే ఈ వైఎస్ఆర్సీపీ 70 km at 7 hours ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రాం రైతుల్ని పరామర్శించడానికి అన్నట్లుందా, లేకపోతే రాజు వెడలే రభసకు అన్నట్లుందా? ఒకసారి తటస్థుల్ని మోంతా తుఫాన్ ప్రెడిక్టెడ్ డేట్కి 6 రోజుల ముందు బీఆర్ నాయుడు పైన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీఆర్ నాయుడు ఏడాది పాలన అసమర్థుని జీవన యాత్రలాగా అమోఘంగా ఉందని ఆయన విమర్శించారు. చేతలకు చెలుచీటి, కోతలకు ధనుష్కోటి, కన్యాశుల్కం, గిరీశంకు తలదన్నే విధంగా కోతలు కోస్తున్నారని ఆయన మండిపడ్డారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన జరిగినటువంటి తొక్కిసలాటలో 6 మంది భక్తులు చనిపోయినారు. దాదాపు 50 మందికి పైగా క్షతగాత్రులు కూడా అయినారు. ఇది కేవలం చైర్మన్ గా మీరు అధికారులతో చేసుకోలేనటువంటి సమన్వయత
కారణంగా వచ్చినటువంటిది. మీరు రాకముందు వచ్చిన వెంటనే మీరు చెప్పినటువంటి అమోఘమైనటువంటి ప్రవచనము లాంటిటువంటి మాట, శ్రీవాణి టిక్కెట్లను రద్దు చేసేస్తాం, శ్రీవాణి ట్రస్టునే రద్దు చేసేస్తాం, శ్రీవాణి నిధులన్నీ కూడా గోల్మాలైపోయినాయి, వైసీపీ నాయకులు తినేసినారు కనుక ఎట్టి పరిస్థితులను శ్రీవాణిని ఉంచమోనని. ఆ తర్వాత మీకు జ్ఞానోదయం అయిన తర్వాత కొద్దిగా శ్రీవాణి టికెట్లను 2000కు పెంచేటువంటి నిర్ణయాన్ని తీసుకొని నిన్న పత్రికా సమావేశంలో మా హయాంలో 1000 కోట్ల రూపాయల బహుమానాలు వచ్చినాయని చెప్పినారు. అందులో 500 కోట్లకు పైగా శ్రీవాణి నిధులే. శ్రీవాణి నిధులు ఏదైతే మీరు అబ్జెక్ట్ చేసినారో, దేన్నైతే మీరు తీవ్రంగా ద్వేషించి ప్రతిఘటించినారో, ఆ శ్రీవాణి నిధుల వాళ్ళనే మీరు నిన్న గొప్పలు చెప్పుకున్నారు. దేవుడికి ఇచ్చేటువంటి బహుమానాలు నా ద్వారా జరగాల, మీకు అది అధికారులు మీరెంది తీసుకునేది అని ఆ రకంగా చరిత్రలో మొట్టమొదటిసారిగా అధికారుల చేతుల నుంచి కాకుండా మొత్తం అన్ని మీ చేతుల గుండానే ఇతరులు ఇచ్చేటువంటి ధనాన్ని తీసుకొని నా హయాంలో ఇన్ని ఇచ్చినారు అనేటువంటి గొప్పలే. మీరు తీసుకున్నటువంటి నిర్ణయం వలన భక్తులకు ఒరిగినటువంటి ప్రయోజనం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు అన్నటువంటి విషయం అందరికీ తెలుసు. ఒక వడ మీరు చేర్చి ఆ వడను చేర్చినటువంటి విధానాన్ని 1000 డీజీల సౌండ్ కంటే బలంగా నేను వడ చేర్చినాను అనేటువంటిది మొత్తం అంతా భూమంతా కంపించేటట్టుగా అందరికీ తెలియపరిచేటట్టు మాట్లాడినారు. ఏమి చేసినారు అంటే చిన్న వడ ఒకటి చేర్చినారు, అది కూడా మొత్తం భక్తులకు అందరికీ కూడా అందటము లేదు అన్నటువంటి విషయం కూడా ఆ కంప్లైంట్ కూడా ఉంది. వైకుంఠ నాన్న జరిగినటువంటి తొక్కిసలాటలో 6 మంది భక్తులు చనిపోయినారు. దాదాపు 50 మందికి పైగా క్షతగాత్రులు కూడా అయినారు. ఇది కేవలం చైర్మన్ గా మీరు అధికారులతో చేసుకోలేనటువంటి సమన్వయత కారణంగా వచ్చింది. కూటమి సర్కార్పైన వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఫిర్యాదు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను పెత్తందారులకు కట్టబెట్టడానికి చంద్రబాబు కుట్ర చేస్తున్నారని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆరోపించారు. పేద విద్యార్థులకు విద్య అందాలనే మంచి సంకల్పంతోటి జగన్ 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారని అన్నారు. కానీ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని పెత్తందారులకు దోచిపెడుతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు 2,27 కోట్ల అప్పు చేశారన్నారు. ప్లీజ్ స్వామి కొంచెం స్వామి ప్లీజ్ కూటమి ప్రభుత్వం చెప్పినటువన్నీ కూడా అబద్ధాలు. వాళ్ళు చెప్పినటువంటి సూపర్ 6 అనేది ఒక పెద్ద మోసము అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు 15 నెలల్లోనే తేటతెల్లం అయిపోయింది. కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి అంత స్పందన కనిపిస్తుంది. ఈ రోజు ఏదైతే ఈ 1 కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమం చేపట్టినామో దానికి గల ముఖ్యమైన కారణం ఏమిరా అంటే ప్రభుత్వ కాలేజీలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు దేనికి తీసుకొచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారు? పేదవాళ్లకు విద్య అందాలా, పేదవాళ్లకు వైద్యం అందాలా అనే ఒక సదుద్దేశంతో 17 మెడికల్ కాలేజీలను శాంక్షన్ చేపిస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? పేదవాళ్లకు మేలు చేయడం అనేది పక్కన పెట్టి పెత్తందారులకు మేలు చేసే పనిలో పడినాడు. ఈ ప్రైవేటు పరం చేయడం అంటే ఎవడో ప్రైవేట్ రంగానికి సంబంధించిన వానికి వాడి జోబులు నింపేదానికే ఈ ప్రైవేటీకరణ చేస్తున్నాడు తప్ప వేరే ఉద్దేశం లేనే లేదు. అంతా కలిపి కేవలం ఒక 5,000 కోట్లు ఖర్చు పెడితే మొత్తం అన్ని మెడికల్ కాలేజీలు కూడా పూర్తి అయిపోతాయి. ఏమంటున్నారు ఈ కూటమి వాళ్ళు? రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ఈ రోజుటి వరకు చేసిన అప్పు 2,27,000 కోట్లు. 2,27,000 కోట్లు అప్పు చేసినారు కదా, దాంట్లో 5,000 కోట్లు ఈ మెడికల్ కాలేజీలు పూర్తి చేసేదానికి మీకు మనసు ఒప్పుకోవడం లేదా? మీకు మనసు ఒప్పుకోదు కూడా. దానికి గల కారణం ఏమరా అంటే మెడికల్ కాలేజీలు పూర్తయితే ఆ మెడికల్ కాలేజీలు చూసిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు కాబట్టి. సరే ఇంకా ఎట్లా మనం మంచి చేయలేం, కనీసం ఈ మెడికల్ కాలేజీలను అడ్డం పెట్టుకుని డబ్బులైనా సంపాదించుకుందామనే ఒక దురుద్దేశంతో ఈ రోజు ఈ ప్రైవేటీకరణను శ్రీకారం చుట్టినారు. కూటమి ప్రభుత్వం చెప్పినటువన్నీ కూడా